సో నేను క్యారెక్టరిస్టిక్స్ లో లాస్ట్ పాయింట్ ఆపేవమ్మా, ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. సో అక్కడ వరకు తప్ప ఆ పైన ఉన్న 7 మనం డిస్కస్ చేసాం. సో ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ గురించి చరిష్మా చదవమ్మా. Yes, sir. Art as well as science. Business is an art because it requires special personal skills and experience. It is also a science because it is based on certain principles and laws. The above mentioned characteristics are common to all business enterprises, irrespective of their nature, size, and form of ownership. సో ఏమంటాడమ్మా, బిజినెస్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఓనర్ ఎవరైతే బిజినెస్ పెట్టారో ఆ ఓనర్కి ఒక స్పెసిఫైడ్ స్కిల్, ఓకేనా, తన స్కిల్ ఉండాలి, స్కిల్ తో చేయాలి, అలాగే తనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఎలా పడితే అలా చేస్తారంటే బిజినెస్ కుదరదమ్మా. బిజినెస్ చేయడం కూడా ఒక ఆర్ట్ అంట. సో ఆ బిజినెస్ చెయ్యాలి, అదొక ఆర్ట్ అని చెప్పాడు. కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఏంటి, పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆర్ట్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్, ఓకేనా. సో అది సైన్స్ కూడా. అందుకే మనం మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంటింగ్ అనేది, ఓకే, ఇంకా మనం ఇంకా డీప్ వెళ్తే అకౌంటింగ్ లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కొన్ని స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని కొన్ని స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం. అవి ఊరికే ప్రిపేర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ క్రెడిట్ ఉంది, అది మనకి ఇష్టం వచ్చినట్టు వేయం డెబిట్ క్రెడిట్ ని, దానికి ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. సో బిజినెస్ చెయ్యాలి అంటే అది ఒక పర్సన్ కి ఎలా అయితే పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలో, అసలు బిజినెస్ చేయాలంటే తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్స్, లాస్ కూడా ఉన్నాయి. వాటి ప్రకారమే వాటిని ఫాలో అవుతూ చేయాలి. అప్పుడు మాత్రం బిజినెస్ సక్సెస్ అవుతుందని చెప్తున్నాడు. సో బిజినెస్ ఈజ్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. సో పైన చెప్పిన ఈ 8 క్యారెక్టరిస్టిక్స్ ప్రతి బిజినెస్ కి కామన్ గా ఉంటాయంట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్, సైజ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఓనర్షిప్. అది ఏ బిజినెస్, ఏ గూడ్స్ తయారు చేస్తుంది, అది ఏ సర్వీసెస్ ఇస్తుంది అనవసరం. అది పెద్ద సైజులో బిగ్ ఆర్గనైజేషన్, స్మాల్ ఆర్గనైజేషన్, మీడియం ఆర్గనైజేషన్ అనవసరం. అది పార్ట్నర్షిప్ ఫార్మా, లేకపోతే ఒక సింగిల్ పర్సన్ చేస్తున్నాడు, అది కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది ఏ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనవసరం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్, సైజ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఓనర్షిప్, పైన చెప్పిన 8 క్యారెక్టరిస్టిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ కి సేమ్. ఏంటి 8 క్యారెక్టరిస్టిక్స్? నెంబర్ 1, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్. నెంబర్ 2, డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెంబర్ 3, continuity in dealings. Number 4, sale, transfer or exchange. Number 5, profit motive. Number 6, risk and uncertainty. Number 7, economic activity. And number 8, art as well as science. So ఇప్పుడు మనం నేర్చుకుంది డెఫినేషన్ ఆఫ్ బిజినెస్, డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, డెఫినేషన్ ఆఫ్ ప్రొఫెషన్, ఓకేనమ్మా, అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. మళ్ళీ చెప్తున్నామా, కామర్స్ అనేది చాలా వేగ్, అంత ఇంట్రెస్ట్ ఉండదు, చాలా వేగ్ గా ఉంటుంది, ఓకేనా. కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి మీరు జాగ్రత్తగా వినాలి.
అండ్ మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ రాసినప్పుడు కూడా టెక్స్ట్ బుక్ నుంచి యాస్టీజ్గా మీరు రాయగలిగితే మార్క్స్ ఎక్కువ పడతాయి. సార్ మేము యాస్టీజ్గా రాయలేము, యాస్టీజ్గా ఉన్నట్టు మేము బై హార్ట్ చేయలేము, మా బై హార్ట్ అనేది అలవాటు లేదు అనుకుంటే అట్లీస్ట్ అందులో ఉన్న ఇంపార్టెంట్ టర్మినాలజీని వాడాలి. మీరు ఓన్గా రాస్తూ ఆ టెర్మినాలజీని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ విల్ హ్యావ్ ఎకనామిక్ ఆబ్జెక్ట్స్, సోషల్ ఆబ్జెక్ట్స్, నేషనల్ ఆబ్జెక్ట్స్ అండ్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్. టోటల్ 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ 4 ఆబ్జెక్టివ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అండ్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? సో ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? చరిష్మా, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ చదువు. Yes, sir. Business is basically activity. Therefore, its primary objectives are economic in nature. The main economic objectives of business are as follows. First one, earning profits. A business enterprise is established for earning some money. It is the hope of earning profits that inspires people to start business. Profit is essential for the survival of every business unit. Just as a person cannot live without food, a business firm cannot survive without profit. Profits enable a businessman to stay in business by maintaining intact the wealth producing capacity of its resources. Next. Profit is also necessary for the expansion and growth of business. Profits ensure continuous flow of capital for the modernization and extension of business operations in future. Profit also serves as a barometer of stability, efficiency, and progress of a business enterprise. ఓకే. సో మనం బిజినెస్ ఆబ్జెక్టివ్స్ లో 4 ఉంటాయని చెప్పుకున్నాం. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అండ్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ కి ఈ 4 ఆబ్జెక్టివ్స్ ఉండాల్సిందే. సో ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లో ఉన్న మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నేను ప్రాఫిట్ సంపాదించాల్సిందే, నాకు ప్రాఫిట్ రావాల్సింది. బిజినెస్ చేశాను అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలి, ప్రాఫిట్ కోసమే పని చేస్తాను, ప్రాఫిట్ కోసమే బిజినెస్ చేస్తాను అనే మోటివ్ ఉండాలి, అనే ఆబ్జెక్టివ్ ఉండాలి. ఓకేనా? ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎర్నింగ్ సమ్ ఇన్కమ్. అసలు బిజినెస్ పెట్టిందే ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్. సో బిజినెస్ పెడితే ప్రాఫిట్ వస్తుంది అని తెలిసి మాత్రం నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, ప్రాఫిట్ రాదు అంటే నేను పెట్టకపోదును. సో ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ దట్ ఇన్స్పైర్స్ పీపుల్ టు స్టార్ట్ బిజినెస్. ఓకేనా? ప్రాఫిట్ వస్తుందని తెలుసుకొని ప్రాఫిట్ వస్తుంది అన్న కన్ఫామ్ గా ప్రాఫిట్ వస్తుందని తెలిస్తేనే మనం ఏం చేస్తామమ్మా, ఆ హోప్ తోటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ప్రాఫిట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ యూనిట్. ఓకేనమ్మా? బిజినెస్ కంటిన్యూ చేయాలనుకోమ్మా, బిజినెస్ సర్వైవ్ అవ్వాలంటే అది ప్రాఫిట్స్ లో ఉంటేనే సర్వైవ్ అవుతుంది. లాసుల్లో ఉన్న బిజినెస్ ఏమన్నా కంటిన్యూ చేస్తాడా? సో ఖచ్చితంగా బిజినెస్ కంటిన్యూ అవ్వాలంటే ఆ బిజినెస్ ప్రాఫిట్స్ ని చూపించాలి, ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు ఏంటంటే, ప్రాఫిట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ బిజినెస్ కి ఒక్క లైన్ లో చెప్పాడు చూడండి. జస్ట్ యాజ్ ఎ పర్సన్ కెనాట్ లివ్ వితౌట్ ఫుడ్, ఏ బిజినెస్ ఫర్మ్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ప్రాఫిట్. నార్మల్ పర్సన్ కి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, అలాగే బిజినెస్ కి ప్రాఫిట్స్ అంత ఇంపార్టెంట్. పర్సన్ కి ఫుడ్ లేకపోయినా చచ్చిపోతాడు, బిజినెస్ ప్రాఫిట్స్ లేకపోయినా క్లోజ్ చేసేయాలి. Profits enable a businessman to stay in business by maintaining intact the wealth producing capacity of its resource. ఓకేనా? ప్రాఫిట్స్ మాత్రమే బిజినెస్ మ్యాన్ మోటివేట్ చేస్తూ ఉంటాయి, ఆ మోటివేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంకా వెల్త్ ని క్రియేట్ చేయడానికి, తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని వెల్త్ ని క్రియేట్ చేయడానికి ప్రాఫిట్స్ మాత్రమే మోటివేట్ చేయగలవు, ఇంకేమీ మోటివేట్ చేయవు. ఓకేనమ్మా? నెక్స్ట్, profit is also necessary for the expansion and growth of business. ఓకేనా? మనం ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తామో ఆ బిజినెస్ లో ఉండిపోం,
ఆర్ ఏ లెవెల్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో ఆ లెవెల్లో ఉండిపోం. ప్రాఫిట్స్ పెరిగితే ఆటోమేటిక్ గా కంపెనీ యొక్క లెవెల్ కూడా ఏమవుతుందమ్మా పెరుగుతుంది. అదే అంటున్నాడు. ప్రాఫిట్ ఇస్ ఆల్సో నెసరీ ఫర్ ద ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ ఆఫ్ బిజినెస్. Profits ensure continuous flow of capital for the modernization and extension of business operations in future. So profits వల్ల ఉన్న బిజినెస్ ని ఓల్డ్ పద్ధతుల్లో కాకుండా మోడర్నైజ్ చేయడానికి, అలాగే ఎక్స్టెన్షన్ ఓన్లీ కాకినాడలో చేస్తుంటే దాని వైజాగ్, విజయవాడ అలాంటి ప్లేసెస్ బిజినెస్ ఆపరేషన్స్ మనం ఏం చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. Profits also serves as the meter of stability, efficiency and progress of a business enterprise. ఓకేనా, మా బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఎంత స్టేబుల్ గా ఉంది, ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది, ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, వీటన్నిటిని కూడా మనం కొలిచేది మనకు వచ్చే ప్రాఫిట్స్ తో దాన్ని మెజర్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటమ్మా, ఎర్నింగ్ ప్రాఫిట్ ఎర్న్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకేనా, నెక్స్ట్ వన్. Creating customers. Profits arise from businessman's efforts to satisfy the needs and wants of customers. A businessman. ప్రాఫిట్స్ అరైజ్ అవ్వాలంటే ఏం చేయాలంటమ్మా, ప్రాఫిట్స్ అరైజ్ ఫ్రమ్ ద బిజినెస్ మ్యాన్ ఎఫర్ట్స్ టు సాటిస్ఫై నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ కస్టమర్స్. కస్టమర్స్ అడుగుతుంది ఒక ప్రోడక్ట్ అయితే మనం వేరే ప్రొడక్ట్స్ తీసుకొచ్చాం అనుకోమ్మా, వాళ్ళు మన దగ్గర నుంచి కొనరు, కొనకపోతే ఆ ప్రొడక్ట్స్ అలా ఉండిపోతాయి, అంటే మనకు లాస్. సో ప్రాఫిట్స్ అరైజ్ అవ్వాలి అంటే బిజినెస్ మ్యాన్ ఏం చేయాలి, ఖచ్చితంగా మన దగ్గర ఉన్న కస్టమర్స్ కి ఏమైతే కావాలో వాటినే ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్. A businessman can earn profits only when there are enough customers to buy and pay for his goods and services. Okay. Next. In words of Peter F. Drucker, there is only one valid definition of business purpose: to create a customer. The customer is the foundation of business and keeps it in existence. No business can succeed without providing customers value for their money. Business exists to satisfy the wants, tastes, and preferences of customers. In order to earn profit, business must supply better quality goods and services at reasonable prices. Therefore, creation and satisfaction of customers is an important economic objective of business. సో ఏమంటాడమ్మా, క్రియేటింగ్ కస్టమర్స్ అనేది అనదర్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనకి ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీలో నా ఫస్ట్ పాయింట్, ప్రాఫిట్స్ రావాలి అంటే ఖచ్చితంగా నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ కస్టమర్స్ మనం సాటిస్ఫై చేయాలి. వాళ్ళకి ఏమైతే నీడ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏవైతే వాంట్స్ ఉన్నాయో అవి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్, a businessman can earn profits only when there are enough customers to buy and pay for his goods and సర్వీసెస్. ఆ బిజినెస్ మ్యాన్ ప్రాఫిట్ సంపాదించాలి అంటే తను ఏ గూడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ గూడ్స్ కి కస్టమర్స్ ఉండాలి. వన్స్ కస్టమర్స్ కానీ లేరనుకోమ్మా, అది ఎంత బిజినెస్ చేసినా, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొచ్చినా కొనేవాళ్ళు లేకపోతే ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, రావు. సో ఎక్కడైతే తన కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. In the words of Peter F. Drucker, there is only one valid definition of business purpose: to create customers. పీటర్ ఎఫ్ డ్రక్కర్ అని ఒక ఎకనామిస్ట్ ఉన్నాడమ్మా. ఆ ఎకనామిస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే బిజినెస్ కి అసలు మెయిన్ బిజినెస్ యొక్క పర్పస్ ఎందుకు క్రియేట్ చేయండి, ఎందుకు ఎవాల్వ్ అయిందంటే బిజినెస్ అనేది మెయిన్ గా వాళ్ళ యొక్క కస్టమర్స్ ని పెంచుకోవాలి, కొత్త కస్టమర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ద కస్టమర్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. కస్టమరే లేకపోతే మన బిజినెస్ చేసి వేస్ట్. సో కస్టమర్ ఉంటేనే మన బిజినెస్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, లేకపోతే క్లోజ్ చేసేయచ్చు. నో బిజినెస్ కెన్ సక్సీడ్ వితౌట్ ప్రొవైడింగ్ కస్టమర్స్ వాల్యూ ఆఫ్ దేర్ మనీ. సో వాళ్ళు ఇస్తున్న మనీకి తగ్గట్టు మనం గూడ్స్ ప్రొవైడ్ చేయలేదు అనుకోమ్మా, వాళ్ళు ఇస్తున్న మనీకి మనం లో అండ్ చీప్ గూడ్స్ కానీ ప్రొవైడ్ చేసాం అనుకోమ్మా, అంతేం కాదు, మన దగ్గర కొనలేడు. ఓకేనా, సో అందుకే అంటున్నాడు నో బిజినెస్ కెన్ సక్సీడ్ వితౌట్ ప్రొవైడింగ్ కస్టమర్స్ వాల్యూ ఫర్ దేర్ మనీ. వాళ్ళు ఇస్తున్న మనీ యొక్క వాల్యూకి అంతే వాల్యూ నా గుర్తు ఇవ్వాలి, కానీ వాళ్ళు మోసం చేసామా అడిగి మళ్ళీ మన వైపు చూడదు.
బిజినెస్ ఎగ్జిస్ట్ టు సాటిస్ఫై ద వాంట్స్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్. బిజినెస్ ఉన్నదే, ఆ బిజినెస్ ఎవాల్వ్ అయ్యిందే దేనికోసం అమ్మా? టు సాటిస్ఫై వాంట్స్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్స్. కస్టమర్స్ యొక్క వాంట్స్, ఆ కస్టమర్స్ యొక్క నీడ్స్, కస్టమర్స్ యొక్క టేస్ట్ అండ్ కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్సెస్, వీటిని సాటిస్ఫై చేయడానికి బిజినెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా కంపెనీ చూడండి. నోకియా కంపెనీ కీప్యాడ్ ఫోన్స్ తయారు చేస్తుంది. శాంసంగ్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా టచ్కి వచ్చేసినా కానీ ఇంకా నోకియా ఇంకా కీప్యాడ్స్ లోనే ఉండిపోయింది. సో అందుకే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎవరు కూడా నోకియా ఫోన్స్ కొనట్లేదు. నోకియా అనే బిజినెస్ ఇదివరకు ఇండియాలో ఎంత ఉండేదో ఇప్పుడు అంత లేదు. ఎందుకు? బిజినెస్ ఎగ్జిస్ట్ టు సాటిస్ఫై ద వాంట్స్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్. కస్టమర్స్ అందరూ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు స్మార్ట్ సర్వీసెస్ కోరుకుంటున్నారు ఫోన్ లో. ఇంకా నేను అదే కీప్యాడ్ ఫోన్ వాడతానంటే ఎవడు కొంటాడు? కొనడు. కాబట్టి బిజినెస్ ఇంకా ఎగ్జిస్టింగ్ లో లేదు ఇండియాలో. అర్థమవుతుందమ్మా? సో బిజినెస్ ఎగ్జిస్ట్ టు సాటిస్ఫై ద వాంట్స్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ప్రాఫిట్, బిజినెస్ మస్ట్ సప్లై బెటర్ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్. తక్కువ ప్రైసెస్ కి, ఆ రీజనబుల్ ప్రైసెస్ కి ఏం చేయాలంట? క్వాలిటీ గూడ్స్ ని, క్వాలిటీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలంటే బిజినెస్. ఓకేనా? సో therefore creation and satisfaction of customers is an important economic objective of business. సో ఇంపార్టెంట్ ఏంటంట బిజినెస్ కి? క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్నోవేషన్ చదవండి. Innovation. Innovation refers to the creation of new things resulting from the study and experimentation, research and development. In these days of competition, a business can be successful only when it creates new designs, better machines, improved techniques, new varieties, etc. Modern science and technology have created a great scope for innovation in the business world. Innovation is not confined to the invention of a new machine. It comprises all efforts made in perfecting the product, minimizing the costs and maximizing benefits to the customers. Business firms invest money, time and efforts in research and development to introduce innovation. ఇన్నోవేషన్ అంటే ఏంటమ్మా? ఇన్నోవేషన్ అంటే ఏంటి? కొత్తగా క్రియేట్ చేయడం సార్. ఉన్న ప్రొడక్ట్ లో కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ప్రొడక్ట్ ని మొత్తం ఉన్న ప్రొడక్ట్ పక్కకు తీసేసి ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకొస్తున్నాం అనుకోమ్మా, ఇన్నోవేషన్. లేదు, ఉన్న ప్రొడక్ట్ ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోమ్మా, అది కూడా ఇన్నోవేషనే. ఓకేనా? అండ్ ఉన్న ప్రోడక్ట్ ని ఇంకా తక్కువ ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోమ్మా, ఇంకా తక్కువ కాస్ట్ ఇవ్వగలుగుతున్నాం అనుకో, ఇన్నోవేషన్. సో ఒక కంపెనీ కంటిన్యూస్ గా రన్ అవ్వాలి అంటే అదే పాత ప్రోడక్ట్ ని, అదే పాత పద్ధతుల్ని అయ్యే ఫాలో అవుతే అది ఖచ్చితంగా డౌన్ఫాల్ అయిపోతుంది. ఎప్పటికెప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏముండాలంటే ఇన్నోవేషన్ ఉండాల్సిందే. ఓకేనా? సో ఇన్నోవేషన్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్స్ సైకిల్స్ అనే ప్రోడక్ట్ చూసుకుందాం. సైకిల్ స్టార్టింగ్ లో హీరో సైకిల్స్ ఒకటే ఉండేది, అదే ఓల్డ్ పెద్ద పెద్ద చక్రాలు, ఓల్డ్ మోడల్. ఓకేనా? ఆ తర్వాత డిఫరెంట్ కంపెనీస్ ఏంటి, ఇలా స్పోర్ట్స్ సైకిల్స్ అని, ఇన్నోవేటివ్ అనమాట. ఉన్న దాంట్లోనే ఇంకా చేంజ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ సైకిల్స్ అని, గేర్ సైకిల్స్ అని, గేర్స్ ఉంటాయి సైకిల్స్ కూడా. మౌంట్ ఆ తర్వాత ఏం చేశారు, ఇంకా ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ సైకిల్స్. మళ్ళీ అంటే ఏంటి, హిల్స్ ఎక్కడానికి, మౌంటైన్స్ ఎక్కడానికి ఒక టైప్ ఆఫ్ సైకిల్స్, ఓన్లీ ఆన్ ద రోడ్ వెళ్ళడానికి ఒక టైప్ ఆఫ్ సైకిల్స్. సో ఏం చేశారు, ఆ సైకిల్ అనే ప్రోడక్ట్ ని డిఫరెంట్ గా మార్పులు చేశారు. సో ఎన్ని డిఫరెంట్ టైమ్స్ మార్పులు చేసినా, ఎన్ని చేంజెస్ చేసుకొచ్చినా, ఆ చేంజెస్ అన్నిటిని కూడా ఏమంటారు, ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్ లేకపోతే బండి నడవదు, బిజినెస్ రన్ అవ్వదు. ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బైక్ చూసుకుందాం. ఇది వరకు బైక్ అంటే ఖచ్చితంగా అందులో ఫ్యూయల్ వేయాల్సిందే. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి. అంటే ఇన్నోవేషన్. ఇది వరకు ఓన్లీ ఫ్యూయల్ ఉంటేనే కానీ బండి నడిచేది కాదు, ఇప్పుడు పవర్ ఉంటే బండి నడుస్తుంది.
ఓకేనా. సో దాన్ని ఏమంటారు, ఇన్నోవేషన్. స్టార్టింగ్ లో ఖచ్చితంగా గేర్స్ ఉండే బైకే ఉండేవి. ఈవెన్ మీకు తెలుసో తెలియదో, లేడీస్ కి చేతక్ అనే బండి ఓన్లీ లేడీస్ కి, అది కూడా గేర్స్ తో ఉండేది. సో తర్వాత ఏమైందమ్మా, అసలు ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది. అసలు గేర్స్ ఎక్కర్లేదు ఇప్పుడు బైక్స్ కి, అవునా. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇన్నోవేషన్స్. ఉన్న ఒక ప్రోడక్ట్ ని ఇన్నోవేట్ చేస్తేనే కంపెనీ అనేది సర్వైవ్ అవుతుంది. సో ఇన్నోవేషన్ రిఫర్స్ టు క్రియేషన్ ఆఫ్ న్యూ థింగ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద స్టడీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కొత్త థింగ్స్ మనం క్రియేట్ చేయగలగాలి. అది ఊరికే మనం అనుకుంటే రాదు. అది ఏం చేయాలంట, స్టడీ చేయాలంట, ఎక్స్పెరిమెంట్ చేయాలంట, రీసెర్చ్ చేయాలంట. ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసిన దాన్ని డెవలప్మెంట్ చేయాలి. In these days of competition, a business can be successful only when it creates new designs, better machines, improved techniques, and new varieties, etc. ఓకేనమ్మా. ఈ ప్రజెంట్ డేలో ఉన్న కాంపిటీషన్ కానీ బిజినెస్ తట్టుకోవాలి అంటే బిజినెస్ ఏం చేయాలంట, కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలంట, బెటర్ మెషిన్స్ ని క్రియేట్ చేయాలి, టెక్నిక్స్ ని ఇంప్రూవ్ టెక్నిక్స్ కింద మార్చుకోవాలి, ఓల్డ్ టెక్నిక్స్ ని ఇంప్రూవ్ టెక్నిక్స్ చేయాలి, ఓల్డ్ వెరైటీస్ ని న్యూ వెరైటీస్ కింద మార్చాలి. అండ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్రేట్ స్కోప్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. Innovation is not only confined to the invention of new machine, it comprises all efforts made in perfecting the product, minimizing the cost, maximizing the benefits to the customers. సో ఏమంటున్నాడమ్మా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఉన్న మెషిన్ తీసేసి కొత్త మెషిన్ తీసుకొస్తే ఇన్నోవేషన్ కాదంట. ఇన్నోవేషన్ అంటే ఏమని కూడా, దేని కూడా అంటారు, ఉన్న ప్రోడక్ట్ పర్ఫెక్ట్ చేశాడు, అందులో లోపాలు ఉంటాయి, ఆ లోపాలని వీళ్ళు కరెక్ట్ చేశారు, తక్కువ కాస్ట్ తీసుకొచ్చారు. ఇది వరకు 100 రూపీస్, ఇప్పుడు 50 రూపీస్ కి తీసుకొస్తున్నారు, మినిమైజింగ్ ద కాస్ట్. అండ్ ఇది వరకు ఒక బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు మ్యాక్సిమైజింగ్ ద బెనిఫిట్స్. ఓకేనా. సో పర్ఫెక్ట్ ఇన్ ద ప్రొడక్ట్ అంటే ఏంటి, మీరు ఎప్పుడైనా ఒక ఫోన్ కొనుక్కున్నారనుకోమ్మా, ఒక మొబైల్ కొనుక్కున్నారనుకో, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆ యాప్, అందులో ఉన్న యాప్ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ప్రతిసారి కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఉన్న యాప్ ని అది మనకు పని చేస్తుంది కదా అని చెప్పి దాన్ని అలా ఉంచేయట్లేదు, ఎప్పటికప్పుడు దాన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు. అండ్ మినిమైజింగ్ ద కాస్ట్. ఇది వరకు ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే 20,000 చేతిలో పెట్టుకుంటే కానీ ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేది కాదు. ఇప్పుడు 5,000 లో కూడా, 10,000 లో కూడా ఒక స్మార్ట్ ఫోన్ వస్తుంది. మినిమైజింగ్ ద కాస్ట్ తగ్గించుకుంటున్నారు వాళ్ళు. అండ్ మ్యాక్సిమైజింగ్ బెనిఫిట్స్. ఇది వరకు మొబైల్ ఫోన్ అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాలింగ్ అంతే, లేదా మెసేజింగ్. కానీ తర్వాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయొచ్చు, కెమెరాస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఓకేనమ్మా. ఆల్ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ అన్ని మనం ల్యాప్టాప్, కంప్యూటర్ నక్కలేదు, ఫోన్ తోటి మనం యాక్సెస్ చేయొచ్చు. సో బెనిఫిట్స్ ఏం చేశారు, మ్యాక్సిమైజ్ చేశారు. సో ఇన్నోవేషన్ అంటే ఏంటమ్మా, కొత్త డివైస్ తీసుకురాక్కర్లేదు, ఉన్న డివైస్ ని పర్ఫెక్ట్ చేయాలి, కాస్ట్లు తగ్గించాలి, బెనిఫిట్స్ మ్యాక్సిమం చేయాలి, అంతే. ఏం చేశారు నువ్వు అంటే ఇన్నోవేషన్ చేశాను, అయిపోయింది. సో బిజినెస్ ఫర్మ్స్ ఇన్వెస్ట్ మనీ, టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టు ఇంట్రొడ్యూస్ ఇన్నోవేషన్. బిజినెస్ ఎప్పుడు కూడా కస్టమర్స్ ని పెంచుకోవడానికి, ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి ఇదే కాదు, ఏం చేయాలంట, మనీని కొంచెం R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి, తద్వారా మీ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లో ఉన్న 3 పాయింట్స్ ఏంటి, నెంబర్ 1 ఎర్నింగ్ ప్రాఫిట్స్, నెంబర్ 2 క్రియేటింగ్ కస్టమర్స్, అండ్ నెంబర్ 3 ఇన్నోవేషన్. ఎవరికైనా డౌట్ ఉందా 3 పాయింట్స్ లో? నెక్స్ట్ వన్, సోషల్ ఆబ్జెక్టివ్స్. సోషల్ ఆబ్జెక్టివ్స్ ని లక్ష్మీప్రియ చదువుతావా? Yes, sir. Social objectives. Business does not exist in a vacuum. It is a part of society. It cannot survive and grow without the support of society. Business must therefore discharge social responsibilities in addition to earning profits. According to Harney Fraud,
The primary aim of business should be service and subsidiary aim should be earning of profit. The social objectives of business are as follows. ఓకే, ఎన్ని ఉన్నాయేమో సైడ్ హెడ్డింగ్స్ చెప్పు చాలా ఫస్ట్. Supplying desired goods at responsible prices. రీజనబుల్ ప్రైసెస్. Reasonable prices. Second one, fair remunerations to employees. Third one, employment generation. Fourth point, social welfare. Fifth point, payment of government dues. Sixth point, human objectives. హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ కదా, Human సపరేట్ objectives. ఆబ్జెక్టివ్స్ ఇంకా ఓన్లీ 5 పాయింట్స్ ఉన్నాయి. పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూస్ వరకే ఉన్నాయి. ఓకేనా? సో సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? సోషల్ అంటే ఏంటంటే పీపుల్ ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. సోషల్ అంటే సోషల్ విల్ రిప్రజెంట్ పీపుల్. సో ఏమంటుంది? బిజినెస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ వాక్యూమ్. అంటే ఏంటి? నాకు ఈ జనాలతో పని లేదు, ఓకేనా, నాకు ఈ సొసైటీతో పని లేదు అనుకుని ఒక బిజినెస్ సర్వైవ్ అవ్వగలదా? సర్వైవ్ అవ్వలేదు. బిజినెస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వాక్యూమ్. ఖచ్చితంగా సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ మీద ఉంటుంది. సో అందుకే అంటున్నాడు ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. బిజినెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఇట్ కెనాట్ సర్వైవ్ అండ్ గ్రో వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సొసైటీ. సొసైటీ యొక్క సపోర్ట్, పీపుల్ యొక్క సపోర్ట్ లేకపోతే బిజినెస్ అనేది సర్వైవ్ అవ్వలేదు. ఓకేనమ్మా? సో బిజినెస్ మస్ట్ దేర్ ఫర్ డిశ్చార్జ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అడిషన్ టు ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో చూద్దాం ఫస్ట్. బిజినెస్ వాక్యూమ్ లో ఉండదు. అంటే ఒక్క బిజినెస్ ఒక్కటే కూడా గ్రో అవ్వలేదు అన్నది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. సొసైటీ అంటే ఏంటి అసలు? సొసైటీ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? సొసైటీ అంటే ఏంటి చెప్పగలరా? పీపుల్. ఓకే, పీపుల్. ఇంకా ఓన్లీ పీపుల్? పీపుల్, గవర్నమెంట్, ఓకేనా, స్కాలర్స్, రీసెర్చర్స్, those who provides raw material, all the customers, land acquirers, మొత్తం వీళ్ళందరినీ కలిపితే ఒక సొసైటీ. సో ఖచ్చితంగా పీపుల్ బిజినెస్ కి ఎలా ఉపయోగపడతారు? పీపుల్ బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతున్నారు? బిజినెస్ చేసిన గూడ్స్ అన్ని కొంటారు సార్. బిజినెస్ చేసిన గూడ్స్ అని కొంటారు. సూపర్. నెంబర్ 1. వాళ్ళని ఏమంటాం? కస్టమర్స్ అంటాం. ఇంకా ప్రొడ్యూసర్స్ Raw సార్. materials. వాళ్ళు రా మెటీరియల్స్ అన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు సార్. రా మెటీరియల్స్ అన్ని కూడా మనకి వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. వాళ్ళని ఏమంటే సప్లయర్స్ దగ్గర నుంచి వస్తుంది. సో సప్లయర్స్, కస్టమర్స్. ఇంకా ఏమ్మా? సప్లయర్స్, కస్టమర్స్. ఇంకా అంతేనా? వీరైన పీపుల్ మనకు ఉపయోగపడేది బిజినెస్. గవర్నమెంట్ కూడా ఉంది సార్. గవర్నమెంట్. ఓకే. సో గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? పర్మిషన్స్ ఇస్తుంది. ఓకేనా? సో బిజినెస్ చేయడానికి ల్యాండ్ అక్వైరింగ్ కి, సో వాటన్నిటికి పర్మిషన్స్ ఇస్తుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోతాం. Proprietors. ఓకే, ప్రొపరైటర్. బిజినెస్ పెట్టేది ప్రొపరైటర్, ఓనర్స్. ఓకే, ఒక మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఉంటుంది పీపుల్ దగ్గర నుంచి. ఎంప్లాయ్. ఎంప్లాయీస్. ఎస్, లేబర్స్, ఎంప్లాయీస్. బిజినెస్ కానీ బిజినెస్ ఒక్కటే బిజినెస్ లో మిషన్ ఉందమ్మా. మిషన్ ఆ బిజినెస్ ఆపరేట్ చేసుకుంటుందా? ఎవరు ఆపరేట్ చేయాలి? ఒక ఎంప్లాయీ ఆపరేట్ చేయాలి, ఒక లేబర్ ఆపరేట్ చేయాలి. సో ఈ సొసైటీ ఇప్పుడు వరకు మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్ని వీళ్ళందరూ లేకపోతే బిజినెస్ ఒక్కతే కూర్చొని ఏమీ చేయలేదు. సో బిజినెస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వాక్యూమ్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ అని చెప్పాడు. అందుకే ఇట్ కెనాట్ సర్వైవ్ అండ్ గ్రో వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సొసైటీ. సొసైటీ యొక్క సపోర్ట్ లేకపోతే బిజినెస్ అనేది సర్వైవ్ అవ్వలేదు, గ్రో అవ్వలేదు. బిజినెస్ మస్ట్ దేర్ ఫోర్ డిశ్చార్జ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అడిషన్ టు ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఏంటి కొత్త వర్డ్ ఉంది మళ్ళీ ఇక్కడ? సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఇదేంటి చెప్పండి ఎవరన్నా? బిజినెస్ మస్ట్ దేర్ ఫోర్ డిశ్చార్జ్ అంట. బిజినెస్ మస్ట్ దేర్ ఫోర్ డిశ్చార్జ్
సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఎడిషన్ టు ఎర్నింగ్ ప్రాఫిట్స్ అంట. ఏంటమ్మా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, వాటిని డిశ్చార్జ్ చేయడం అంటే ఏంటి? ఇందులో పీపుల్ కి హార్మ్ జరిగే పనులేమి చేయకూడదు సార్. పీపుల్ కి హార్మ్ చేసే పనులు ఏం చేయకూడదు. ఓకే, సో ఇందులో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా, మన స్టూడెంట్స్ లో హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? సో గ్రేట్, అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ లేరంటే సూపర్. సో మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటుంది, శ్రీమంతుడు అనే సినిమా ఉంటుంది, మీరు చూసుంటే శ్రీమంతుడు అనే సినిమా ఉంటుంది. సో అందులో హీరో కాదు హీరోకి హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుందమ్మా. ఏమని? సొసైటీ నుంచి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం అన్న డైలాగ్ వాడుతుంది. గుర్తుందా గుర్తులేదా? సొసైటీ నుంచి చాలా తీసుకున్నాం, తిరిగి ఇవ్వాలి. సో బిజినెస్ కూడా సొసైటీ దగ్గర నుంచి, ఇందాక మనం చెప్పుకున్నామే ఎగ్జాంపుల్స్, ఎంప్లాయీస్ తీసుకుంటుంది, రా మెటీరియల్స్ తీసుకుంటుంది, పవర్ జనరేషన్ తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది, రోడ్ వేస్ తీసుకుంటుంది, ఓకేనమ్మా, లేబర్ ని తీసుకుంటుంది, ఇన్వెస్ట్మెంట్ ని తీసుకుంటుంది, ఎంప్లాయీస్ ని తీసుకుంటుంది, గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ ని తీసుకుంటుంది. ఇన్ని తీసుకుంటుంది బిజినెస్. ఎక్కడి దగ్గర నుంచి? సొసైటీ నుంచి. సొసైటీకి మంచి చేయాలి మళ్ళీ తిరిగి, అంటే ఓన్లీ ఇవన్నీ సొసైటీ నుంచి ఇవన్నీ తీసేసుకొని డబ్బులు సంపాదించడం ఒకటే కదా, ప్రాఫిట్ సంపాదించడం ఒకటే కదంట దాని మోటివ్. ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఏం చేయాలి? సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వండి వెనక్కి. అర్థవుతుందమ్మా? సో దాన్ని ఏమంటే బిజినెస్ మస్ట్ దేర్ ఫోర్ డిశ్చార్జ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఎడిషన్ టు ఎర్నింగ్ ప్రాఫిట్. ప్రాఫిట్ సంపాదించడం ఒక్కటే కాదు, ఏం చేయాలి? సొసైటీకి ఎంతో కొంత మంచి చెయ్యండి, సొసైటీకి ఏదో తిరిగి ఇవ్వండి, మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మళ్ళీ సొసైటీ యొక్క డెవలప్మెంట్ కు ఉపయోగించండి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్. సో ఏదన్నా ఒక కంపెనీ అలా సొసైటీకి ఏదైనా చేసినట్టు మీకు ఏదైనా తెలుసా? ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పండి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఇన్ఫోసిస్ ఏం చేసి? చంద్రరావు చెప్పమ్మా. ఇన్ఫోసిస్ సూపర్ ఎగ్జాంపుల్ చెప్పు. ఏమ్మా చంద్రరావు? ఇన్ఫోసిస్ పేద పిల్లలకి అన్నం పెట్టడం గట్రా చేస్తారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏం చేస్తుంది? మెయిన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, పూర్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనమ్మా. అండ్ లేడీస్ ఎవరైతే సరైన ఎడ్యుకేషన్ లేదు కానీ వర్క్ ఉంది, సో వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చేసే వర్క్ అదంతా అనమాట. సో ఇన్ఫోసిస్ కి అవసరం లేదు, హ్యాపీగా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏం చేస్తుంది? ఫౌండేషన్ పెట్టింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది. ఇంకా అక్కడికి ఎందుకు మనకి తెలియని బిల్ గేట్స్, ఇన్ఫోసిస్ అవన్నీ ఎందుకు? ఎంతమంది ఉంటున్నారో? కాకినాడ గాంధీ పార్క్ ఎంతమంది వచ్చారు చెప్పండి అమ్మా. కాకినాడ గాంధీ పార్క్ ఎంతమంది వచ్చారు? కాకినాడ కుళాయి చెరువు పార్క్ ఎంతమంది వచ్చారు? మీరు ఎప్పుడైనా ఈ పార్క్స్కి వెళ్ళినప్పుడు చూడండి, దీస్ ఆర్ మెయింటైన్డ్ బై ఎన్ఎఫ్సిఎల్ అంటారు. అక్కడ బోర్డ్స్ పెట్టి దిస్ పార్క్ ఈజ్ మెయింటైన్డ్ బై ఎన్ఎఫ్సిఎల్, దిస్ పార్క్ ఈజ్ మెయింటైన్డ్ బై నాగార్జున గ్రూప్ అని మనం చూస్తూ ఉంటాం బోర్డ్స్. అంటే ఏంటి? వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే అక్కడ ఆ పార్క్ అయ్యే ఖర్చు అంతా, ఆ పార్క్ లో వాచ్మెన్ జీతాలు, ఆ పార్క్ లో వాటర్ పోసే వాళ్ళకి జీతాలు, ఓకేనమ్మా, ఆ మొక్కలు కొని అక్కడ నాటడం, ఇవన్నీ కూడా చేసేది, ఆ పార్క్ మెయింటైన్ చేసేది ఎవరంట? ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్ సంపాదించట్లేదు, ఇలా కూడా చేస్తున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? సో సోషల్ ఆబ్జెక్టివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాదు, సొసైటీకి ఏదో ఒకటి మేలు చేయండి మళ్ళీ తిరిగి. అకార్డింగ్ టు సర్ హెన్రీ ఫోర్డ్. అమ్మ హెన్రీ ఫోర్డ్ అంటే ఎవరు తెలుసా? ఫోర్డ్ కంపెనీ కార్స్ విన్నారు ఎప్పుడని? ఫోర్డ్ ఫియాస్టా. ఫోర్డ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది హెన్రీ ఫోర్డ్.
సో ఆయన ఏం చెప్తున్నాడంటే ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ బిజినెస్ షుడ్ బి సర్వీస్ అండ్ సబ్సిడరీ ఎయిమ్ షుడ్ బి ఎర్నింగ్ ప్రాఫిట్. అదవుతుందా? ఫస్ట్ ఆబ్జెక్టివ్ సొసైటీని బాగు చేయండి, సెకండ్ ఆబ్జెక్టివ్ ఎర్నింగ్ ప్రాఫిట్. అదవుతుందమ్మా? సో ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ బిజినెస్ షుడ్ బి సర్వీస్ అండ్ సబ్సిడరీ ఎయిమ్ షుడ్ బి ఎర్నింగ్ ప్రాఫిట్. ఈ రోజుల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమందికి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఎర్నింగ్ ప్రాఫిట్, సబ్సిడరీ ఏమైనా ఉంటే అప్పుడు సర్వీస్. అలా ఉండకూడదమ్మా. ఎప్పుడు కూడా సర్వీస్, ఎప్పుడు సొసైటీకి సర్వీస్ చేయాలంట. అండ్ షుడ్ బి సబ్సిడరీ ఎయిమ్ ఏమి ఉండాలి? ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్. ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయమ్మా, బయట చాలా తక్కువ మంది ఆచరిస్తారు. ఓకేనా? సో సోషల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ యాజ్ ఫాలోస్. కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయంట. ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. టోటల్ గా 5 ఉన్నట్టు ఉన్నాయి. 5 ఉన్నాయి. చదవండి. ఎవరు చదువుతుంది? లక్ష్మీప్రియ కదా? Yes, sir. చదువు. Supplying desired goods at reasonable prices. Business is expected to supply the goods and services required by the society. Goods and services should be of good quality and these should be supplied at reasonable prices. It is also the social obligation of business to avoid malpractices like smuggling, back marketing, and misleading advertising. ఓకేనా? సో ఏమంటున్నాడమ్మా? రీజనబుల్ ప్రైసెస్ కి గూడ్స్ ని ప్రొవైడ్ చేయండి. సో బిజినెస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు సప్లై ద గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై ద సొసైటీ. సొసైటీకి ఏమైతే గూడ్స్ కావాలో, సొసైటీకి ఏమైతే సర్వీసెస్ కావాలో అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? బిజినెస్ ది. అవి ఎలా ఇవ్వాలంట? గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ అండ్ దీ షుడ్ బి సప్లైడ్ అట్ రీజనబుల్ ప్రైస్. మంచి క్వాలిటీవి, రీజనబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్ కనట్లేదు ఇల్లు. సొసైటీ ఎలా అడుగుతుందమ్మా? రీజనబుల్ ప్రైసెస్ కి ఇవ్వండి అని చెప్తుంది. అంటే మీకు ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు మీద రీజనబుల్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని మాకు అమ్మండి. ఇట్ ఈస్ ఆల్సో ద సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ బిజినెస్ టు అవాయిడ్ మాల్ ప్రాక్టీసెస్. బిజినెస్ ఏమేమి అవాయిడ్ చేయాలంట? స్మగ్లింగ్, అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా గూడ్స్ ని మీరు సోల్ చేయొద్దు, ట్యాక్స్ కట్టి అప్పుడు సోల్ చేయండి. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏంటమ్మా? మార్కెట్ వరకు గూడ్స్ ని తీసుకురాకుండా మీరు మీ గొడౌన్స్ నుంచి అమ్మేస్తున్నారు అనుకోండి అమ్మా, దాన్ని ఏమంటారమ్మా? బ్లాక్ మార్కెటింగ్. అలాంటివి చేయకూడదు. అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దు. ఓకేనమ్మా? సో సప్లయింగ్ డిజైర్డ్ గూడ్స్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్. సో ఫస్ట్ సోషల్ ఆబ్జెక్టివ్ అది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్. Fair remuneration to employees. ఎంప్లాయీస్ వాళ్ళు పడ్డ కష్టానికి అమౌంట్ ఇచ్చేయండి. వాళ్ళని మీరు దోచుకోవద్దు. ఎంప్లాయీస్ యొక్క కష్టాన్ని మీరు దోచుకోవద్దు, ఎక్స్ప్లాయిట్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఓకేనా? చదవండి. Employees must be given fair compensation for their work. In addition to wages and salary, a responsible part of profits should be distributed. A reasonable part of profits should be distributed among employees by way of bonus. Such sharing of profits will help to increase the motivation and efficiency of employees. సో ఏమంటాడమ్మా? ఎంప్లాయీస్ కి ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వండి. వాళ్ళు ఏం వర్క్, ఎంతైతే వర్క్ చేస్తారో అంత వర్క్ కి అమౌంట్ ఇచ్చేయండి, పేమెంట్ చేసేయండి. వాళ్ళ యొక్క పేమెంట్ ని ఆపద్దు. ఇంకేమంటున్నాడు? ఇన్ అడిషన్ టు వేజెస్ కి, సాలరీస్ కి అడిషనల్ గా కంపెనీ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ లోంచి బోనస్ రూపంలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి ఆ ప్రాఫిట్స్ అని చెప్తున్నాడు. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంట పీపుల్, ఆ లేబర్ లో కూడా మోటివేషన్ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. It is the obligation of business to provide healthy and safe work environment for employees. Employees work day and night to ensure smooth functioning of business. It is therefore the duty of employers to provide hygienic working and living conditions for workers. సో వర్కర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేది వాళ్ళ ఇంట్లో కన్నా ఎక్కువ ఉండేది ఎక్కడమ్మా? ఫ్యాక్టరీస్ లోని ఆర్ఎల్స్ బిజినెస్ లో ఎక్కువ ఉంటారు. సో ఏం చేయమంటాడమ్మా? వాళ్ళకి హెల్దీ అండ్ సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయమంటున్నాడు. వాళ్ళని చాలా మన కింద పనిచేస్తున్నారు కదా అని చెప్పి హీనంగా చూడకుండా వాళ్ళకి సేఫ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయండి. ఎంప్లాయీస్ వర్క్ డే అండ్ నైట్ ఎన్షూర్ బిజినెస్ స్మూత్ గా ఫంక్షన్ అవ్వడానికి డే అండ్ నైట్ వర్క్ చేస్తారు ఎంప్లాయీస్. సో వాళ్ళకి ఏంటంటే హైజీనిక్
వర్కింగ్ అండ్ లివింగ్ కండిషన్స్ ని ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నాడు. అక్కడ ఉండగలిగే నీట్గా ఉంచండి, ఉండగలిగేటట్టు ఎప్పటికప్పుడు హైజీనిక్ గా దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫైర్ అండ్ సేఫ్టీ, ఫైర్ అది అక్కడ అవ్వకుండా సేఫ్టీ మెజర్స్ ని ఫాలో అవుతూ ఎంప్లాయీస్ ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఫెయిర్ రెమ్యూనరేషన్ టు ఎంప్లాయీస్ అండ్ అలాగే సేఫ్టీ టు ఎంప్లాయీస్. ఓకేనా, రెండు చూసుకోవాలి. అది ఒక సోషల్ ఆబ్జెక్టివ్. థర్డ్ సోషల్ ఆబ్జెక్టివ్, Employment generation. Business should provide opportunities for gainful employment to members of the society. In a country like India, unemployment has become a serious problem and no government can offer jobs to all. Therefore, provision of adequate and full employment opportunities is a significant service to society. సో ఇది ఆటోమేటిక్ గా దీనికి మనం బిజినెస్ కి మనం ఏం చెప్పక్కర్లేదమ్మా. వాళ్ళకి నిజంగా నీడ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఒక బిజినెస్ పెట్టి మీరు ప్రాఫిట్స్ సంపాదిస్తే ఆ ప్రాఫిట్స్ అన్ని కూడా మీరు మీ జేబులో వేసుకోకండి. ఆ ప్రాఫిట్స్ తోటి ఇంకో బిజినెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకో చోట ఇంకో ప్లేస్ లో ఇంకో బిజినెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ ప్లేస్ లో ఉన్న పీపుల్ అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుద్ది అని చెప్తున్నాడు. ఓకేనా, సో బిజినెస్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ టు మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా బిజినెస్ ఏం చేయమంటుంది, బిజినెస్ ని ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయమంటుంది. ఇండియా లాంటి పెద్ద కంట్రీస్ లోని అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ కి ఇండియన్ గవర్నమెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేయలేదు ఎంప్లాయ్మెంట్. సో అలాంటప్పుడు ఏం చేయమంటే అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కుదరదు. కాబట్టి బిజినెస్ ఏం చేయమంటుందమ్మా, గవర్నమెంట్ బిజినెస్ ఏం చేయమంటుందంటే, మీకు వచ్చే ప్రాఫిట్స్ మొత్తం అన్ని కూడా మీ ఇంటికి తీసుకెళ్ళిపోకుండా, ఓకేనా, మళ్ళీ ఆ ప్రాఫిట్స్ తో కూడా మీరు ఇంకొక బిజినెస్ ని సెటప్ చేసి ఆ ఏరియాలో ఉన్న పీపుల్ ని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ లో తీసుకోండి అని చెప్తుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ అనదర్ సోషల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్, ఇది ఈ సోషల్ వెల్ఫేర్ నేను చెప్పకలేదమ్మా, మీకు అర్థం అవుతుంది. కొంచెం స్లోగా చదువు, అందరికీ అర్థం అవుతుంది. చదవమ్మా. Social welfare. Business should provide support to social, cultural, and religious organizations. Because enterprise can build schools, colleges, libraries, dharmashalas, hospitals, sport bodies, and research institutions. They can help non-government organizations, NGOs like CRY, Child Relief and You, help age and others which render services to weaker sections of society. సో మీకు వచ్చిన ప్రాఫిట్స్ లోంచి మొత్తం అంతా ఇంటికి తీసుకెళ్ళిపోకుండా కొంత సోషల్ వెల్ఫేర్ కి యూజ్ చేయండి. సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి, కాలేజెస్ పెట్టడం, స్కూల్స్ పెట్టడం, లైబ్రరీస్ ని పెట్టడం, హాస్పిటల్స్ పెట్టడం, స్పోర్ట్స్ బాడీస్ ని ఎంకరేజ్ చేయడం, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెంచడం, ఎన్జిఓస్ లైక్ క్రై అండ్ హెల్పేజ్, ఓకేనా, ఓల్డ్ ఏజ్, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు డొనేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చెయ్యండి అని చెప్తుంది సోషల్ వెల్ఫేర్ లో భాగంగా. ఓకేనమ్మా, లాస్ట్ వన్, payment of government dues. Every business enterpriser should pay tax dues, income tax, sales tax, excise duty, customs duty, etc. to the government honestly and at the right time. సో ఏమంటున్నా, ప్రతి బిజినెస్ ని కూడా ట్యాక్స్ టైం కి కట్టేయండి, ఎలాంటి బాకీలు ఉంచద్దు. సో గవర్నమెంట్ కి కట్టాల్సిన ట్యాక్స్ ని హానెస్ట్ గా రైట్ టైంలో కట్టేయండి అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ వన్, These direct and indirect taxes provide revenue to the government for spending on public welfare. సో ఈ బిజినెస్ పీపుల్ కట్టే ప్రతి ట్యాక్స్, ప్రతి రూపీ కూడా దానికి మళ్ళీ దేనికి ఉపయోగిస్తుంది గవర్నమెంట్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్. ఓకేనా, నెక్స్ట్ వన్, Thus, businessmen should pursue those. Business should also comply with the laws of the country. Thus, businessmen should pursue those policies and take those actions which are desirable in terms of objectives and values of our society. సో ఏమంటుందమ్మా, గవర్నమెంట్ డ్యూస్ అన్ని టైంకి కట్టేస్తే ఆ డ్యూస్ అన్నిటితో మళ్ళీ పబ్లిక్ వెల్ఫేర్ చేస్తుంది. కాబట్టి ఏం చేయమంటున్నామ్మా, బిజినెస్ ఏం చేయాలి, ఆ ట్యాక్స్ సంబంధించిన లాస్ అన్ని కూడా కంప్లై చేయాలంటే ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితే బిజినెస్ తీసుకునే ప్రతి పాలసీ అండ్ దోస్ యాక్షన్స్ విచ్ ఆర్ డిజైరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అవర్ సొసైటీ. అంటే ఏంటి,
వాళ్ళు తీసుకునే ప్రతి పాలసీ, ప్రతి యాక్షన్ కూడా సొసైటీకి వెల్ఫేర్ గా ఉండాలి తప్ప వాళ్ళకి బ్యాడ్ చేసినట్టు ఉండకూడదు, వాళ్ళకి నెగిటివ్ గా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా? సో టోటల్ గా మనకున్న సోషల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ నెంబర్ 5, సప్లయింగ్ డిజైర్డ్ గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైసెస్, fair remuneration to employees, employment generation, social welfare, and payment of government dues. సో ఉన్న టోటల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ లో మనం కంప్లీట్ చేసుకునే రెండు, ఒకటేమో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, ఇంకోటేమో సోషల్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అండ్ నేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేవి రేపు చూద్దాం. థ్యాంక్ యూ. Thank you, sir. Yes, sir.